నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. ఆర్మూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పర్యటన, సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ. బాల్కొండ మండల కేంద్రంలో మైనార్టీ పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్ త్రిపాఠి. ఆర్మూర్ నియోజకవర్గంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి పర్యటన. సోమవారం సందర్భంగా సిద్ధులగుట్ట శివాలయంలో ప్రత్యేక పూజలు, పల్లకీ సేవ, అన్నదాన కార్యక్రమాలు. ఆర్మూర్ పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయంలో గల రైతు వేదిక భవనంలో కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులతో పాటు రంజాన్ గిఫ్ట్లను ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి లబ్ధిదారులకు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచ దేశాల్లో అన్ని మతాల వారు ఎక్కడా ప్రశాంతంగా లేరని, కేవలం భారతదేశంలో మాత్రమే అన్ని వర్గాల వారు ఎటువంటి భయం లేకుండా రక్షణ వ్యవస్థలో సంతోషంగా ఉన్నారని తెలిపారు. కుల మతాలకు అతీతంగా దేశ అభివృద్ధిలో ముందుకు సాగాలని, అందుకు ప్రధాని మోడీ అహర్నిశలు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. అదేవిధంగా పార్టీలకు అతీతంగా మున్సిపల్ అభివృద్ధి కోసం చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ లహరి, వైస్ చైర్మన్ వెంకటరెడ్డి, బీజేపీ పట్టణ అధ్యక్షుడు బాలు, సీనియర్ నాయకులు యామాద్రి భాస్కర్, అధికారులు, నాయకులు, లబ్ధిదారులు తదితరులు ఉన్నారు. ఈ దేశంలో పక్క దేశాలన్నీ ఒక ఆందోళన అలజడి, సుమారు మహమ్మద్ ప్రవక్త పుట్టిన మధ్యప్రాచ్యంలోనే ఈరోజు ఒక ఆందోళన పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడ రంజాన్ పండుగ చేసుకోలేని పరిస్థితులు అక్కడ గల్ఫ్ కంట్రీస్లలో ఉన్నాయి. అది కువైట్ కావచ్చు, దుబాయ్ కావచ్చు, బహ్రెయిన్ కావచ్చు, సౌదీ కావచ్చు. బాంబుల వర్షం, మిసైల్ వర్షం కురుస్తున్నది. అమెరికాలో ఉన్నోడు ప్రశాంతంగా లేడు, ఆస్ట్రేలియాలో ఉన్నోడు ప్రశాంతంగా లేడు. ఈరోజు భారతదేశాన్ని, ఈ దేశంలో ఉన్న వాళ్ళు ఎందుకు ప్రేమించాలో ఒక్కసారి చూసుకోండి. గౌరవనీయ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతదేశాన్ని ఒక దుర్భేదంగా, అంటే ఎటువంటి యుద్ధ కావచ్చు, యుద్ధ ఛాయలు లేకుండా, ఎటువంటి నష్టం లేకుండా ఈరోజు దేశాన్ని భద్రత ఉంచినామంటే అది గౌరవనీయ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి తెలుస్తుంది. భారతీయులు కూడా, ముస్లింస్ కావచ్చు, హిందువులు కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, ముందు దేశాన్ని ప్రేమించండి, మతాలను ప్రేమించకండి. మతాలు రెండు, దేశాన్ని ప్రేమించిన తర్వాత మతాన్ని ప్రేమించండి. ఈరోజు గౌరవంగా మనం రంజాన్ ఉపవాసాలు కావచ్చు, లేదు హోలీ లాంటి హిందువుల పండుగలు కావచ్చు, ప్రపంచమంతా రష్యా, ఉక్రెయిన్, అమెరికా, బ్రిటన్ యుద్ధంలో ఉంటే భారతీయులు మాత్రం ప్రశాంతంగా పండుగలు చేసుకుంటున్నారు. ఈ ప్రశాంతమైన వాతావరణం ఉండాలంటే మనం దేశంలో అందరం కలిసి ఉండాలా, దేశంని ప్రేమించాలా, భారతీయులుగా గర్వపడాలా. బాల్కొండ మండల కేంద్రంలోని మైనార్టీ రెసిడెన్షియల్ బాలికల విద్యాలయాన్ని, మోడల్ స్కూళ్లను కలెక్టర్ ఇలా త్రిపాఠి సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టోర్ రూమ్, కిచెన్ తదితర వాటిని పరిశీలించారు. స్టోర్ రూమ్ లో నిల్వ ఉంచిన సన్నబియ్యం, ఇతర సరుకుల నాణ్యతను పరిశీలించారు. విద్యార్థులకు ప్రతిరోజు మెనూ ప్రకారం రుచికరమైన పౌష్టికాహారం అందిస్తున్నారా అని ఆరా తీశారు. ఈ సందర్భంగా మోడల్ స్కూల్ కేర్ టేకర్ ఎం వీణా విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తూ తమతో అనుచితంగా వ్యవహరిస్తున్నారని విద్యార్థినులు, సిబ్బంది కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. దీంతో కలెక్టర్ విద్యార్థినులతో ప్రత్యేకంగా భేటీ అయ్యి పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేర్ టేకర్ రెగ్యులర్గా విధులకు హాజరు కారని, తమ బాగోగుల గురించి ఏమాత్రం పట్టించుకోవటం లేదని, మెనూ ప్రకారం భోజనం అందించడం లేదని, హాస్టల్లో నీటి కొరత తీవ్ర స్థాయిలో నెలకొని ఉన్నప్పటికీ ఎలాంటి ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టడం లేదని, కేర్ టేకర్ అసంబద్ధ వైఖరి వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని బాలికలు ముక్త కంఠంతో కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. సదరు కేర్ టేకర్ తమను కూడా పరుష పదజాలాలతో దూషిస్తూ అనుచితంగా ప్రవర్తిస్తున్నారని మోడల్ స్కూల్ సిబ్బంది సైతం కలెక్టర్ ఎదుట కన్నింటి పర్యంతమయ్యారు. దీనిని తీవ్రంగా పరిగణించిన కలెక్టర్ మోడల్ స్కూల్ కేర్ టేకర్ వీణా తీరుపై తక్షణ విచారణకు ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు జీఈసీఓ భాగ్యలక్ష్మి, ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ శ్రీనివాసులు విచారణ జరిపి నివేదిక సమర్పించారు. వారి నివేదిక ఆధారంగా కేర్ టేకర్ వీణాను విధుల నుండి తొలగిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని, విద్యార్థుల ప్రయోజనాల విషయంలో ఎంత మాత్రం రాజీ పడబోమని ఈ సందర్భంగా కలెక్టర్ స్పష్టం చేశారు. మోడల్ స్కూల్లో నీటి కొరతను శాశ్వతంగా పరిష్కరించేలా తక్షణ చర్యలు తీసుకోవాలని మిషన్ భగీరథ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ మైనార్టీ రెసిడెన్షియల్ బాలికల విద్యాలయాన్ని సందర్శించారు. అటెండెన్స్ రిజిస్టర్ తనిఖీ చేసి సిబ్బంది హాజరును పరిశీలించారు. 10వ తరగతి గదిని సందర్శించి విద్యార్థినులకు గణితంలో పలు ప్రశ్నలు వేసి వారి అభ్యాసన సామర్థ్యాలను అంచనా వేశారు. సరైన సమాధానాలు చెప్పిన బాలికలను అభినందిస్తూ చాక్లెట్ బాక్సులు అందించారు. పరీక్షలు సమీపించినందున ఏకాగ్రతతో చక్కగా చదువుకోవాలని, కేవలం
కేవలం పాస్ మార్కులు కాకుండా అత్యుత్తమ గ్రేడ్ పాయింట్లతో ఉత్తీర్ణత సాధించాలని స్ఫూర్తి కలిగించారు. గతేడాది 100% ఉత్తీర్ణత నమోదయ్యిందని ప్రిన్సిపల్ తెలుపగా ఈసారి కూడా 100% ఫలితాలు వచ్చేలా విద్యార్థినులను పరీక్షలకు సన్నద్ధం చేయాలని కలెక్టర్ సూచించారు. తాను మరోమారు ఆకస్మిక తనిఖీకి వస్తానని, పాఠశాల నిర్వహణను మరింతగా మెరుగుపరచాలని తెలిపారు. ఆర్మూర్ పట్టణంతో పాటు నియోజకవర్గంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా పలు శుభకార్యాల్లో పాల్గొన్న అనంతరం పలువురు కాంగ్రెస్ నాయకులు, నేతలు ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. పట్టణంలో పలు కుల సంఘాల సభ్యులు మరియు ఆయా కాలనీల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విధాలుగా పట్టణాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడం జరుగుతుందని స్పష్టం చేశారు. అలాగే తమ గ్రామాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని వినయ్ రెడ్డికి పలువురు వినతులు అందించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. పట్టణ ప్రజలు చెత్తను మున్సిపల్ చెత్త వాహనాలకే అందించాలని మున్సిపల్ చైర్మన్ గోనెల హరి రఘు, వైస్ చైర్మన్ కాట్పల్లి వెంకటరెడ్డి అన్నారు. ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలో నూతన ప్రైవేట్ చెత్త సేకరణ వాహనాలను చైర్మన్ లహరి స్థానిక కౌన్సిలర్లతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ పట్టణ ప్రజలు పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు సహకరించాలని, చెత్తను చెత్త వాహనాలకు మాత్రమే అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది తదితరులు ఉన్నారు. మున్సిపాలిటీలో ఆటోలు లేక మేము ఇప్పుడు ఓనర్లు అండ్ లేబర్స్ హాలే ఉండి ఆ ఆటోలను మా ఆర్మూర్ వార్డుకు పెట్టాలని అందరం డిసైడ్ చేసుకున్నాం మా మున్సిపల్లో. కాబట్టి అది ఇప్పుడు ఈ రోజు కొబ్బరికాయలు కొట్టి చాలు చేసినాం అన్నారు. అందరికీ ఊరు ప్రజలు ఖచ్చితంగా సహకరించాలా, చేయాలా, దీనికి మంచిగా ఉంటుందని మా కోరికలు. ఆర్మూర్ మున్సిపాలిటీలో ఓనర్ కమ్ వర్కర్ అనేది స్కీమ్ ప్రతి మున్సిపాల్లో నిజామాబాద్, కరీంనగర్, మెట్పల్లి, జగిత్యాల అన్ని వాళ్ళలో కూడా ఈ యొక్క రేషియో నడుతుంది. కాబట్టి దాన్ని అనుకూలంగా ఉండే విధంగా ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలో ప్రతి ఇంటికి ఒక ఆటో లేబర్ వర్కర్ ఆయననే ఉంటాడు. వచ్చి తీసుకొని మరి చెత్తని కానీ తడి చెత్త, పొడి చెత్తని తీసుకొని పోయి ప్రజలకు సౌకర్యం మేలు జరిగే విధంగా మా మున్సిపల్ తీర్మానం చైర్మన్ ఆధ్వర్యంలో, అదేవిధంగా వైస్ చైర్మన్ ఆధ్వర్యంలో మరి కౌన్సిలర్ అందరం కూడా తీర్మానం చేసి, ఎందుకంటే బండ్లు ఖరాబ్ అవ్వకుండా మరి ఇబ్బంది జరుగుతూ ఉంది మున్సిపల్కు, ప్రజలకు లాభం జరిగే విధంగా, మా మున్సిపల్కు లాభం జరిగే విధంగా అందరం కూడా సహకారాలు అందించే విధంగా మరి ప్రతి ఇంటికి 50 రూపాయల ప్రతి నెలకు ఇచ్చే విధంగా ప్రజలకు కూడా దాన్ని మెసేజ్ పాస్ చేస్తూ, మరి ఏదైనా కుక్క చనిపోయినా, పంది చనిపోయినా ఈ లేబర్ల నంబర్ తీసుకొని వాళ్ళకే ఫోన్ చేసి మీ సౌకర్యాన్ని తీర్చుకోవాలని ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ సపరేట్ గా ఒక 10 బండ్లు 20 వార్డుకు కవర్ చేసేటట్లు నెలకు ఒక్కొక్క ఇంటికి 50 రూపాయల చొప్పున కలెక్షన్ చేసుకోవాల్సి, మళ్ళా దానికి అందరు సహకరిస్తారని కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే ప్రతిరోజు ప్రతి ఇంటికి మనం ఒక ఫోన్ చేయగానే ఏ పని ఉన్నా, చిన్న నుంచి చిన్న పని ఉన్నా, ఏ దావత్లు చేసుకున్నా ప్రతి ఒక్క దానికి మీరు ఫోన్ చేయొచ్చు. వాళ్ళ నంబర్ తీసుకోండి. ప్రతి ఇంటి నుంచి ఒక 50 రూపాయలు ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము. ఎందుకంటే ప్రతి కాన్స్టిట్యున్సీలో అలా జరుగుతున్నది. కరీంనగర్ కానివ్వండి, జగిత్యాల కానివ్వండి, మెట్పల్లి కానివ్వండి, ప్రతి చోట్ల ఇలా నడుస్తుంది. అలానే మన దగ్గర కూడా ఈరోజు ప్రారంభం చేయడం జరుగుతున్నది. ఆర్మూర్ పట్టణంలోని నవనాథ సిద్ధులగుట్టపై సోమవారం సందర్భంగా భక్తులు పోటెత్తారు. శివాలయం శివనామ స్మరణతో మారుమ్రోగింది. శివాలయంలో భక్తులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. నందీశ్వర మహారాజ్ ఆధ్వర్యంలో రామాలయం నుండి కోనేరు వరకు స్వామివారి పల్లకీ సేవ, భజన కార్యక్రమాలతో కన్నుల పండగగా కొనసాగింది. అనంతరం దాతల సహకారంతో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని అన్న ప్రసాదాలు స్వీకరించారు. సిద్ధులగుట్టపైకి వచ్చే భక్తుల సౌకర్యార్థం ఎండాకాలం దృష్ట్యా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. అన్నదాన కార్యక్రమానికి సహకరించే దాతలు ఆలయ కమిటీని సంప్రదించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు, భజనా మండలి సభ్యులు, సేవా సమితి సభ్యులు, భక్తులు తదితరులు ఉన్నారు. భక్తుల ఆరోగ్యం దృష్ట్యా కాబట్టి మేము ఇచ్చిన స్టీల్ వచ్చేసి దాని మళ్ళీ శుభ్రంగా కడిగి పెట్టేలా విజ్ఞప్తి చేస్తున్నాం. కూడా ముందు నుండి రామాలయం నుంచి లైన్ ద్వారా వచ్చి అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ప్రతి ఒక్కరు కూడా యొక్క సమయం పాటిస్తూ లైన్లో రావాల్సిందిగా మరోసారి విజ్ఞప్తి చేస్తూ వచ్చిన వాళ్ళందరినీ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆర్మూర్ పట్టణంలోని 29వ వార్డు కౌన్సిలర్ తిరుమల సుమన్ను మహిళా సంఘం సభ్యులు ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా కేక్ కట్ చేసి మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం కౌన్సిలర్ తిరుమల సుమన్ మాట్లాడుతూ సమాజంలో మహిళలు ప్రత్యేక స్థానంలో ఉండాలని, మగవారితో సమానంగా అన్ని రంగాలలో ముందుకు వెళ్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘాల సభ్యులు తదితరులు ఉన్నారు. అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మరియు ఇంత ప్రేమతో మమ్మల్ని ఆహ్వానించినందుకు కూడా మీకు చాలా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. మనమందరం ఒకటే, ఎందుకంటే 29 వార్డు మనది. నేను మీతోని, మీరు నాతోని. ఏదైనా సమస్య ఉన్నా కానీ, మన సంఘంని కానీ, మన కాలనీలో ఏది సమస్య ఉన్నా పాషా వారు ఉన్నారు, వినోద్ ఉన్నాడు, భూమేష్ ఉన్నాడు. నేను ఇక్కడికి రాలేకపోతున్నా అనుకున్నప్పటికి కూడా మీరేం అధైర్యపడకండి. మన వాళ్ళు ఉన్నారు. ఏ సమస్య ఉన్నా వాళ్ళతో చెప్పండి. ఖచ్చితంగా నేను వచ్చే ప్రయత్నమే చేస్తా. ఎందుకంటే ఇది మనది కాబట్టి. ఒకవేళ రాలేని పరిస్థితిలో మీరేమి అసలు అధైర్యపడకండి. ఖచ్చితంగా నేను మీతోనే ఉంటా. వాళ్ళకి ఏదైనా ఉంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. వాళ్ళు మీతో ఉంటారు. వాళ్ళకు మీరు చెప్పిన సమస్య నా దగ్గర తీసుకొస్తారు. ఆర్మూర్ పట్టణంలోని కుమార్ నారాయణ్ భవన్లో సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత ఆధ్వర్యంలో కామ్రేడ్ రాయల సుభాష్ చంద్రబోస్ 10వ వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజాపంత్ నాయకులు రవణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రజాపంత్ జిల్లా కార్యదర్శి ప్రభాకర్, ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి దేవరాములు మాట్లాడుతూ సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత్ రాష్ట్ర కార్యదర్శిగా, జాతీయ నాయకుడిగా సుదీర్ఘకాలం రవణ రహస్యంగా పనిచేశాడని అన్నారు. రవణ 45 సంవత్సరాలు అజ్ఞాత జీవితం గడిపి భారతదేశ భౌతిక పరిస్థితులకు అనుగుణంగా విప్లవ పంతా ఉండాలని, విప్లవకారులు ఐక్యంగా ఉండి పనిచేయాలని సూచించి చివరిదాకా విప్లవోద్యమ నాయకుడిగా పనిచేశారని పేర్కొన్నారు. కామ్రేడ్ రవణ స్ఫూర్తితో ఉద్యమాలను మరింత ఉధృతం చేయడానికి ప్రజాపంత ముందుకు వెళ్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు రామకృష్ణ, ముత్తెన్న, సురేష్, కిషాన్, సత్తెక్క, బాబన్న, గంగన్న, రాజన్న, దుర్గాప్రసాద్, సాయిలు, నరేందర్, నిఖిల్, పద్మ తదితరులు ఉన్నారు. ఈ దేశంలో విప్లవం రావాలంటే కులాలకు, మతాలకు అతీతంగా పేదవాడు రాజ్యాన్ని పరిపాలించాలంటే ఈ దేశంలో ఆనాటికే ఉన్న పార్లమెంటు ఎన్నికల ఊబిలో ఉన్న సిపిఎం పార్టీలు ప్రజల చైతన్యాన్ని, ప్రజల పోరాట పటిమను ఏ విధంగా బలహీనపరుస్తున్నారో, పార్లమెంటు పంతా పట్ల భ్రమలు కలిగించే విధంగా, భ్రమలు పెంచే విధంగా, వాళ్ళ ఆచరణని ఎండగట్టే విధంగా నక్సల్బరిలో ప్రారంభమైన ఉద్యమానికి ఆకర్షితులై విద్యార్థి దశ నుండే ఈ దేశంలో సమానత్వం కోసం పనిచేయాలి, ఆ సమాజం కావాలి అని అన్న ఉద్యమంలో దూకాడు. చాలా తక్కువ టైంలోనే ప్రపంచ విప్లవ అనుభవాల్ని, ఈ దేశ భౌతిక పరిస్థితుల్ని అంచనా వేసి వ్యక్తిగత హింసావాదం, ప్రజలు లేకుండా, ప్రజల ఉద్యమంలో భాగం పంచుకోకుండా వ్యక్తులుగా అతివాద ఓపెనలతోని విప్లవానికి నష్టదాయకం వస్తుంది అని గ్రహించి ప్రజల్ని భాగస్వామ్యం చేసే విధంగా ప్రజాపంత విధానాల్ని రూపొందించాడన్న. ఆర్మూర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో వరుణ్ నెక్సా ఈ విటారా నూతన వాహనాన్ని మున్సిపల్ చైర్పర్సన్ గోనె లహరి, వైస్ చైర్మన్ కాట్పల్లి వెంకటరెడ్డి కౌన్సిలర్లతో కలిసి ప్రారంభించారు. అనంతరం చైర్మన్, కౌన్సిలర్లు వాహనాన్ని నడిపారు. వాతావరణ పొల్యూషన్ నివారించేందుకు ఎలక్ట్రికల్ వాహనాలు శుభదాయకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నెక్సా షోరూమ్ మేనేజర్, సిబ్బంది, కౌన్సిలర్ రవి గౌడ్ తదితరులు ఉన్నారు. చేపూర్ క్షత్రియ పాఠశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్కూల్ ప్రిన్సిపల్ లక్ష్మీ నరసింహస్వామి అధ్యక్షతన నిర్వహింపబడిన ఈ కార్యక్రమాన్ని అల్జాపూర్ రాజసులోచన, అల్జాపూర్ అర్చన జ్యోతి ప్రజ్వలన గావించి ప్రారంభించారు. ఈ సందర్భంగా స్కూల్ ప్రిన్సిపల్ లక్ష్మీ నరసింహస్వామి మాట్లాడుతూ ఆడజన్మ పుట్టుక భగవంతుని వరమని, ఇంటికి మహాలక్ష్మి వచ్చినట్లని పేర్కొన్నారు. మాతృమూర్తులు గొప్ప సహనశీలురుగా తన కోసం కాకుండా తన కుటుంబం కోసం తపన పడేవారని అన్నారు. మాతృమూర్తులు తమ పుత్రులను, స్త్రీని గౌరవించే విధంగా పెంచాలని అన్నారు. ఆర్మూర్ మున్సిపల్ మాజీ చైర్పర్సన్ పండిత్ వినీతా పవన్, రాజసులోచన మాట్లాడుతూ మాతృమూర్తులు తమ పిల్లల ప్రవర్తనను ఎల్లప్పుడూ కనిపెడుతూ సన్మార్గంలో పయనింపజేయాలని అన్నారు. ఈ ఆధునిక కాలంలో విద్యార్థులకు చదువుతో పాటు సంస్కారం ఎంతో అవసరమని అన్నారు. ఈ సందర్భంగా వివిధ రకాల ఆటల పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అల్జాపూర్ యశస్విని, అల్జాపూర్ ఐశ్వర్య మరియు మాతృమూర్తులు మహిళా ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.
మోర్తాడ్ మండలం దోన్పాల్ గ్రామంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద సోమవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ ముత్యాల బాజమ్మ రాములు మాట్లాడుతూ మహిళలు నేడు అన్ని రంగాల్లోనూ ముందుకు సాగుతున్నారని చెప్పుకొచ్చారు. మహిళలు రాబోయే రోజుల్లోనూ మరింతగా రాణించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీడీఓ తిరుమల, ఏపీఓ శకుంతల హాజరయ్యారు. ఈ సందర్భంగా మహిళలను సర్పంచ్ ముత్యాల బాజమ్మ రాములు గ్రామ పంచాయతీ కార్యదర్శి లక్ష్మీ దుర్గతో కలిసి సన్మానించారు. ఈ కార్యక్రమంలో మోర్తాడ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముత్యాల రాములు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మరియు రాజ్యసభ సభ్యులు సురేష్ రెడ్డి సహకారంతో రంగనాథ స్వామి ఆలయానికి 5 లక్షల సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించడం జరిగిందని జలాల్పూర్ గ్రామ సర్పంచ్ భోజన్న అన్నారు. బాల్కొండ మండలంలోని జలాల్పూర్ గ్రామంలో రంగనాథ స్వామి ఆలయం వద్ద నూతన సీసీ రోడ్డు నిర్మాణ పనులకు గ్రామ ఉప సర్పంచ్ మరియు మార్కెట్ కమిటీ డైరెక్టర్లు పనులను ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మరియు సురేష్ రెడ్డి ప్రత్యేక చొరవతో 5 లక్షల నిధులకు మంజూరయ్యాయని, వారికి ఎల్లవేళలా తామున్నారని, రుణపడి ఉంటామని పేర్కొన్నారు. అభివృద్ధి పనులకు ఎప్పటికప్పుడు నిధులు ఇస్తూ అన్ని విధాలుగా గ్రామాల అభ్యున్నతికి కృషి చేయడం సంతోషకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు నర్సారెడ్డి, ఆనంద్, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు తదితరులు ఉన్నారు. జగన్పల్లి మండల కేంద్రంలో వైఎస్ఆర్ నగర్ కాలనీలో రోడ్లు బాగాలేక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని, టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి పథకాలు అమలు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం వాటిపై నిర్లక్ష్యం వహిస్తుందని జగన్పల్లి మండల టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు భోజన్న అన్నారు. జగన్పల్లి మండలంలో టీఆర్ఎస్ నాయకులు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ టీఆర్ఎస్ హయాంలో లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చి ప్రతి గల్లీలో రోడ్లను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దామని చెప్పారు. ప్రస్తుతం వైఎస్ఆర్ కాలనీకి వెళ్లాలంటే రోడ్డు అధ్వాన్నంగా ఉందని, ప్రభుత్వం నూతన రోడ్డు నిర్మాణ పనులకు మొగ్గు చూపకపోవటం సిగ్గుచేటని అన్నారు. ప్రజల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవటం లేదని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి గత ప్రభుత్వం అభివృద్ధి పనులకు కేటాయించిన నిధులను వెంటనే విడుదల చేసి పనులు ప్రారంభించి ప్రజల సమస్యలను తీర్చాలని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు తదితరులు ఉన్నారు. గతంలో అది కచ్చా రోడ్డు ఉండే మన గౌరవ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ గారు చొరవతోని 4 గ్రామాలకు సంబంధిత అవసరమైనటువంటి బ్రిడ్జ్ రోడ్ ఇవ్వడం జరిగింది. దానికి మళ్ళీ అతను లాస్ట్ మూమెంట్లో కూడా 2023లో రినివల్ కోసం కూడా 2,50,00,000 నిధులు కూడా తేవడం జరిగింది. ఆ తెచ్చినటువంటి నిధులను నిజంగా దానికి ఉపయోగించకుండా పోయిన సంవత్సరం వీళ్ళు ఏప్రిల్లో శిలపలకం వేసుకున్నారు. ఇప్పుడు మొన్న గెలిచినటువంటి ఎమ్మెల్యే నిధుల మధ్యలో ఉన్నాడు. మరి దాన్ని వేసి కూడా 10 నెలలు అవుతున్నది. ఇప్పటికి కూడా రోడ్డును మంచి రోడ్డును దబ్బేసి మరి ప్రజలకు దుమ్మి ధూళి, పిల్లలు స్కూల్కి వెళ్ళే వాళ్ళకు ప్రతి ఒక్కరు రోగన బలపడుతున్నారు. డ్రైనేజ్ వ్యవస్థ కూడా చాలా మంచిగా ఉన్నదని మొత్తం చెరిపేసి ఆ రోడ్డు కూడా పరిస్థితి బాగాలేకుండా వేసిరు. ఇచ్చిన నిధులను ఖచ్చితంగా మంచి పనులు చేయడానికి ప్రజలు మంచి అవకాశం ఇచ్చారు. దాన్ని వినియోగించుకొని పని చేయాలి తప్ప గెలిచిన మన అహంకారంతో వాళ్ళింటనే వాళ్ళు మొద్దు నిధులలో ఉన్నారు. దయచేసి నిధుల నుంచి మేలుకొని ప్రజల సమస్యలను, ప్రజల అవస్థలను గుర్తించి ఖచ్చితంగా దాన్ని రినివల్ను తొందరగా రోడ్డును మంచిగా చేపియాలని మేము జక్కరంపల్లి మండల టీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. మహిళలపై లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా పోరాడదామని తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూర్య శివాజీ అన్నారు. జక్రన్పల్లి మండల కేంద్రంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల ఉపాధిపై, మహిళలపై దాడులు వ్యతిరేకిస్తూ 9వ తేదీన జరిగే నిరసన కార్యక్రమాల్లో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా సూర్య శివాజీ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మార్చి 8న మహిళా దినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితి సాక్షిగా ప్రకటించినప్పటికీ రాష్ట్రంలో మహిళలకు సంరక్షణ కరువైందని అన్నారు. బేటీ బచావో బేటీ పడావో నినాదం బూటకమని తెలిపారు. అలాగే మోడీ సర్కార్ మహిళలకు సరైన న్యాయం చేసేంత వరకు తాము పోరాడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘాల నాయకులు సులోచన, దివ్య, శారద, గంగాధర్ తదితరులు ఉన్నారు. అనవసరంగా కొంతమంది చేతుల్లో మహిళలు బలిపశులు అవుతున్నారు. రోజు నిత్యం ఏ టీవీ పేపర్ చూసినా మానభంగాలు, అత్యాచారాలు, మర్డర్లు, కట్నం ఇయ్యలేదని భర్త కొట్టుడు, అత్తమామలు కొట్టుడు, సంపుడు, గ్యాస్ పోసుడు, పెట్రోల్ పోసుడు అనేకం ఉన్నాయి. లేవా దిన్యాల ఉన్నాయి కదా. ఇవాళ స్వేచ్ఛ సశస్త్రం అంటే ఏంటిది? ఈ దివ్యాంగ అన్నట్లు, సార్ అన్నట్లు ఏ మాత్రమన్నా మహిళా సంఘాలు లేదా జ్యోతిబాయి పూలే లాంటి వాళ్ళు చదువు నేర్చి తాను 10 మందికి ఎక్కడో మహారాష్ట్ర ఉన్నటువంటి ఓలాబాయ్ అన్నట్టు ఆమె ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఆమె పేరు చిరస్థాయిగా ఉన్నది. ఎందుకు ఉన్నదంటే
ఆ రోజులలో అనేక అవమానాలను ఎదుర్కొని తను చదువుకొని పాఠశాలలు పెట్టి ఆర్మూర్ నియోజకవర్గంలోని మాక్లూర్ మండలంలో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సుడిగాలి పర్యటన చేశారు. మండల పరిషత్ కార్యాలయంలో లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి చేతుల మీదుగా అందించారు. అనంతరం లబ్ధిదారులు ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు పేదలకు చేరే విధంగా తాను ప్రభుత్వం నుంచి అన్ని విధాలుగా ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తున్నానని చెప్పారు. అలాగే మండల అభివృద్ధికి గతంలో నిధుల విషయంలో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వటం జరిగిందని, రానున్న రోజుల్లో మండలాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి చూపుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. జరుపుకోవాలని మనస్ఫూర్తిగా అందరికీ శుభాకాంక్షలు చెప్తూ, మరియు ముస్లింస్లకు కూడా 21 నుంచి ఈ బ్రహ్మాండంగా జరుపుకున్న ప్రతి ఒక్కరికి జరుపుకోవాలని అందరికీ మనస్ఫూర్తిగా రంజాన్ ఈద్ శుభాకాంక్షలు చెప్తున్నాను. జిల్లా కేంద్రంలోని వినాయక్ నగర్లో గల ఈవీఎం గోడౌన్ను కలెక్టర్ ఇలా త్రిపాఠి, అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్లు సోమవారం పరిశీలించారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో నిబంధనలకు అనుగుణంగా ఈవీఎం గోడౌన్ సీల్ను తెరిపించారు. ఈవీఎంలు, బ్యాలెట్ యూనిట్లు, ఎన్నికల సామగ్రిని భద్రపరిచిన గదులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈవీఎం గోడౌన్ వద్ద భద్రతా ఏర్పాట్లను తనిఖీ చేశారు. సీసీ కెమెరాలు నిరంతరం పనిచేసేలా చూడాలని అన్నారు. ఈవీఎంలు, బ్యాలెట్ యూనిట్లు, ఇతర సామగ్రికి నష్టం వాటిల్లకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట అగ్నిమాపక శాఖ అధికారి శంకర్, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు బాలరాజు, సిబ్బంది సాత్విక్, విజయేందర్ తదితరులు ఉన్నారు. వేల్పూర్ మండలం వాడి గ్రామం నుండి పచ్చలనడుకుడ వరకు 4 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మిస్తున్న రోడ్డు పనులను వేల్పూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మరియు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గడ్డం నర్సారెడ్డి, వాడి సర్పంచ్ రమ్య ప్రశాంత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నర్సారెడ్డి మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురి చేసిన ఈ రోడ్డును ఈ రోజు ప్రారంభించడానికి కృషి చేసినటువంటి బాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డికి, అట్లాగే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. వాడి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులతో కలిసి ప్రారంభించడం జరిగిందని, ఈ కార్యక్రమంలో సర్పంచ్ రమ్య లింబాద్రి, ఉప సర్పంచ్ గోలీ లింబాద్రి మరియు వార్డు మెంబర్స్, కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు అంకం రమేష్, వేల్పూర్ సోషల్ మీడియా మండల అధ్యక్షుడు బద్దం మహేందర్, జిల్లా బీసీ జనరల్ సెక్రటరీ ఆర్ మహేందర్, పచ్చలనడుకుడ గ్రామశాఖ అధ్యక్షుడు గుడాల మోహన్, కాంగ్రెస్ నాయకులు కాశిరెడ్డి అశోక్, బొడ్డు నడిపి నర్సయ్య, కాశం సాయికృష్ణ, రెడ్డిల సతీష్, బొడ్డు శ్రీధర్, అంకం మహేష్, బొల్లి మధు, బొమ్మిన మోహన్, వీడీసీ సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. కమ్మర్పల్లి మండలం చోట్పల్లి గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 100 రోజుల కార్యక్రమంలో భాగంగా సోమవారం జిల్లా అధికారుల ఆదేశాల మేరకు వైద్య శిబిరాన్ని నిర్వహించినట్లు వైద్యులు డాక్టర్ స్పందన తెలిపారు. ఈ శిబిరంలో స్పెషలిస్ట్ వైద్యులు పాల్గొని 243 మందికి వైద్య పరీక్షలు, 27 మందికి రక్త పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి మందులు పంపిణీ చేశారు. గైనకాలజిస్ట్ డాక్టర్ కీర్తిప్రియ, పిల్లల వైద్యులు డాక్టర్ శరత్, కంటి వైద్యులు డాక్టర్ సంకీర్తన, ఆర్థోపెడిక్ డాక్టర్ శుభం డెంటల్, డాక్టర్ ప్రవీణ్, జనరల్ వైద్యులు డాక్టర్ మోజిన్లు పాల్గొని వైద్య సేవలు అందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ మెహబూబ్, జిల్లా ఉప వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రవీందర్, డిపిఎం వెంకటేష్, ఏపీఎం కిరణ్, హెచ్ఈఓ సత్యనారాయణ, సూపర్వైజర్స్ స్వరూప, పద్మ, పవన్, రాంబాబు, మధు, వినీత్, వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. 99 డేస్ హెల్త్ మిషన్ లో భాగంగా ఈ రోజు మన పిహెచ్సి లో స్పెషలిస్ట్ క్యాంప్ జరుగుతుంది. ఈ క్యాంప్ లో 6 మెంబర్స్ స్పెషలిస్ట్ వచ్చారు. దీనికి సంబంధించి మన దగ్గర అంటే డెంటల్, ఆర్థో, ఆఫ్థాల్, జనరల్ ఫిజిషియన్, పీడియాట్రిక్స్, గైనిక్ ఈ డాక్టర్స్ రావడం జరిగింది. సో ఈ రోజు మన దగ్గర ఇక్కడ ఓపీ సేవలు, ఇంకా దాంతో పాటు ఫార్మసీ అంటే మెడిసిన్స్ కూడా వాళ్ళకి ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో దానికి సంబంధించిన మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ల్యాబ్ టెస్ట్ అంటే వాళ్ళకి రక్త పరీక్షలు కూడా చేయడం జరుగుతుంది. ఇక్కడ జరిగినంత వరకు మన దగ్గర ఉన్న మెడిసిన్స్ అవైలబుల్ ఏవేవి ఉన్నాయో అన్ని ఇక్కడ ఇచ్చేస్తున్నాము. ఇక్కడ అవ్వకుండా ఎవరికైనా రిఫరల్ సర్వీసెస్ అవసరం పడితే వాళ్ళని జీజీహెచ్ నిజామాబాద్ కి కూడా రిఫర్ చేయడం జరుగుతుంది. సెంటర్ వాళ్ళు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం మా చుట్టుపక్కల గ్రామాలకు చౌట్పల్లి, బషాబాద్, ఆశకొత్తూర్, మరి అట్లాగే దోన్పాల, దమ్మలపేట గ్రామస్తులందరికీ ఇది మంచి అవకాశంగా మేము భావిస్తున్నాము. ఇలాంటి క్యాంపుల్లో ఇంకా మరీ వేయిస్తారని మేము ఆశిస్తున్నాం. ఇప్పటికే జిల్లాలో మా సెంటర్ అన్ని సేవలలో ముందుందని మేము ఎప్పుడు గుర్తిస్తూనే ఉన్నాం. ఇప్పుడు కూడా ఈ క్యాంపు వేసి ఇంకా అందరికీ జిల్లాలో ఆదర్శంగా నిలుస్తుందని మేము ఆశిస్తున్నాం. కమర్పల్లి మండలంలోని చోట్పల్లి పిఎం శ్రీ జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో సోమవారం మాక్ పార్లమెంట్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
మాక్ పార్లమెంట్ కార్యక్రమంలో పిల్లలు చాలా ఉత్సాహంగా పాల్గొని తమకు కేటాయించిన మంత్రివర్గ శాఖల్లో ఒకవైపు రూలింగ్ పార్టీ మరోవైపు అపోజిషన్ పార్టీ స్పీకర్ అధ్యక్షతన మాక్ పార్లమెంట్ను విజయవంతంగా చేపట్టారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి ఎంఈఓ, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఆంధ్రయ్య, సీనియర్ ఉపాధ్యాయులు శ్రీనివాస్, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. మాక్ పార్లమెంట్ కార్యక్రమాన్ని పిల్లలకు మంచి ట్రైనింగ్ ఇప్పించిన సోషల్ ఉపాధ్యాయులు రమేష్, శ్రీలత మేడంలను అభినందించారు. పార్లమెంట్ అంటే ఏంటి? వాస్తవంగా దేశము అనేది పరిపాలించే ప్రభుత్వాలు ఉంటున్నాయి కాబట్టి ఆ ప్రభుత్వాలను ఏ విధంగా ప్రజలు ఎన్నుకున్నాక అందులోపల నుంచి ఒక పార్టీ గెలుస్తుంది కాబట్టి ఆ గెలిచినటువంటి పార్టీ ప్రభుత్వ అధికారాన్ని చెలాయిస్తుంది. దాంతో పాటు కొంతమంది అధికారం రాకుండా కూడా ప్రతిపక్షం అనేది ఉంటుంది. ఆ ప్రతిపక్ష ఎంపీలు కూడా ఉండడం జరుగుతుంది. అయితే హూ ఆర్ ఎంపీస్ అంటే ఎవరు, అందులో ప్రతిపక్ష ఎంపీలు ఎవరు, అధికార పార్టీ ఎంపీలు ఎవరు అనే విషయాన్ని విద్యార్థులకు చేరవేయడంలో భాగంగా ఈ రోజు మా పాఠశాల లోపల టీఎంసీ ఉన్నత పాఠశాల చౌట్పల్లిలో ఈ యొక్క కార్యక్రమాన్ని మా పాఠశాలలో ఉన్నటువంటి సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుల యొక్క ఆధ్వర్యం లోపల, పాఠశాల అందరూ ఉపాధ్యాయుల యొక్క ఆధ్వర్యం లోపల చాలా బ్రహ్మాండంగా నిర్వహించడం జరిగింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆర్మూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పర్యటన, సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ. బాల్కొండ మండల కేంద్రంలో మైనార్టీ పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్ త్రిపాఠి. ఆర్మూర్ నియోజకవర్గంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి పర్యటన. సోమవారం సందర్భంగా సిద్ధులగుట్ట శివాలయంలో ప్రత్యేక పూజలు, పల్లకీ సేవ, అన్నదాన కార్యక్రమాలు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.